వెళ్ళారు అక్కడ, రైట్. ఆ పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ పిలాతుకి యేసుక్రీస్తులో ఎటువంటి దోషము కనిపించలేదు, ఎటువంటి నేరము కూడా కనిపించలేదు. అక్కడ ఈ పిలాతు ఒక హీజ్ అ రోమన్ గవర్నర్, అంటే అధిపతి. అతను అక్కడ కూర్చున్నాడు అంటే అతనికి సమస్తం కూడా తెలిసి అక్కడ కూర్చున్నాడు. అంటే ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఎట్లా శిక్ష వేయాలి, ఏ శిక్ష వేయాలి అని సమస్తం కూడా తెలిసి అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి. అతను ఒక మూర్ఖుడు కాదు. ఒక గవర్నర్ హోదాలో కూర్చున్నాడు అని అంటే, ఒక ప్రాముఖ్యమైనటువంటి పదవి చేపడుతున్నాడు అంటే మంచి తెలివి ఉన్నటువంటి వ్యక్తి. ఆ న్యాయశాస్త్రం లేదంటే ధర్మశాస్త్రం కూడా మొత్తం సర్వం తెలిసినటువంటి వ్యక్తి పిలాతు. ఈ పిలాతు దగ్గరికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని బంధించి తీసుకొని వచ్చారు. శిక్ష వేయాలి అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరడం జరిగింది. అక్కడ పిలాతు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అక్కడ యేసుక్రీస్తుని అడుగుతున్నాడు, ఏమని? వీళ్ళందరూ చెప్తున్నారు కదా, నాకైతే నీలో ఎటువంటి దోషం కనిపించలేదు, నువ్వు రాజువేనా? వీళ్ళు చెప్తున్నట్టు నువ్వు రాజువేనా అని అక్కడ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. సో అక్కడ యేసుక్రీస్తు అక్కడ ఉత్తరం ఏమి కూడా అక్కడ పిలాతుకి ఇవ్వలేదండి. పిలాతుకి అక్కడ ఎటువంటి ఉత్తరము లేదంటే ప్రత్యుత్తరము ఏమీ కూడా ఇవ్వలేదు. అక్కడ సైలెంట్గా అక్కడ యేసుక్రీస్తు ఉంటున్నాడు. అప్పుడు పిలాతు ఆశ్చర్యపడి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక క్వశ్చన్ వేస్తున్నాడు, నేను ఏమి చేయాలి? మీరు తీసుకొచ్చినటువంటి ఈ యేసుక్రీస్తులో ఎటువంటి దోషము లేదు, కాబట్టి నేను ఈ క్రీస్తుని ఏమి చేయాలి అని ఒక క్వశ్చన్ అక్కడ పిలాతు అడగడం జరుగుతుంది. అదే క్వశ్చన్ మనకి ఈరోజు టాపిక్ అండి. వాట్ షల్ వి డూ విత్ జీసస్ క్రైస్ట్? మనము యేసుక్రీస్తుని ఏమి చేయాలి? మన చేతిలో ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క జీవితం అంటే తరువాత ఎలా ఉండబోతుంది అనేది ఎవరి చేతిలో ఉంది? పిలాతు. అఫ్ కోర్స్ లేఖనములు నెరవేరుటకు ఎలా అయినా సిలువ వేయబడతాడు దేవుడు. కానీ ఇప్పుడు పిలాతు యొక్క డెసిషన్ ఏమై ఉంటుంది అనేది అక్కడ నిర్ణయం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ అదే క్వశ్చన్ మనము కనుక పిలాతు ప్లేస్లో ఉండి యేసుక్రీస్తుని మన పక్కన తీసుకొని వచ్చినట్లయితే మనము ఎలాంటి క్వశ్చన్ వేస్తూ ఉన్నాము? మనము ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతున్నాము? మనము క్రీస్తుని ఏం చేయబోతున్నాం? శిక్ష విధిస్తూ ఉంటామా? లేదంటే క్షమించి వదిలేస్తామా? లేదంటే ప్రజల మాట వింటామా? ఈరోజు ఈ వాక్య భాగంలో మనము 5 పాయింట్స్ చూసుకుందామండి. పిలాతు ఏం చేశాడు? ఫస్ట్ ఎవరిని అడిగాడండి? వెళ్ళి ప్రజలని అడిగాడు. ఫస్ట్ అసలు రీజన్ ఏమన్నా ఉందా? శిక్ష విధించడానికి యేసుక్రీస్తులో ఏమైనా రీజన్ ఉందా? అందరికి తెలిసినటువంటి వాక్య భాగమే కదండి. ఏమైనా రీజన్ ఉందా? రీజన్ లేదు. ఎటువంటి దోషము కనబడలేదని చెప్పేసి కదా ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు. ఇతనిలో నాకు ఏ దోషం కనిపించలేదు అని చెప్పేసి చేతులు కడుక్కొని లోనికి వెళ్ళిపోయాడు. మరి అదే ప్లేస్లో కనుక మనం ఉంటే ఏం చేశాడు? అసలు పిలాతు ఏం చేశాడు అని అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి అతను he did not listen to the voice of reason. అసలు కారణం ఏంటి? అసలు యేసుక్రీస్తుని ఇక్కడికి తీసుకొని రావడానికి గల కారణం ఏంటి అని కూడా అసలు వినదలుచుకోలేదు. అడిగాడు కానీ వినలేదు. కానీ పిలాతుకు తెలియదా కారణం ఏమై ఉంటుందని? పిలాతుకు తెలియదా? ఒకసారి చూద్దాం ఆ వచనము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. రీజన్ ఏంటో చూద్దాం ఒకసారి. అతనికి తెలుసో తెలియదో చూద్దాం. 18వ వచనము. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేను ఎవరినని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా
లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలాయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. వాట్ ఈస్ ద రీజన్? రీజన్ ఏంటి అక్కడ? అసూయ చేత. రీజన్ ఏం లేదు. ఒక కారణంతో ఏమి తీసుకొని వచ్చి ఇక్కడ యేసుక్రీస్తుని శిక్షించాలని ఏం చెప్పలేదు అక్కడ. ఏంటంట రీజన్ ఏంటిది అక్కడ? అసూయ. ఎవరిపైన అసూయ? యేసుక్రీస్తు పైన అసూయతోని ఏం చేశారు? నేరం మోపి పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. ఇందాక చెప్పుకున్నాం కదా, పిలాతు ఒక మూర్ఖుడు కాదు. అసూయ చేత తీసుకొచ్చారని ఆల్రెడీ పిలాతుకు తెలుసు. హీ నోస్ ద రీజన్. కానీ ఆ రీజన్ కి అతను చెవి యొక్కలేదు. హీ డి నాట్ లిసన్ టు ద రీజన్. అతను రీజన్ కి వినపడలేదు, వినిపించుకోలేదు. అసలు ఏంటి? అసలు యేసు ప్రభులో ఉన్నటువంటి రీజన్ ఏంటి? ఒకసారి చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుకుందామని. మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుకుందాం. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. ఎవరంట? యేసుక్రీస్తు దేవుని యొక్క పరిశుద్ధ కుమారుడు, ఒక హోలీ సన్, ఒక పరిశుద్ధంగా ఉన్నటువంటి ఒక కుమారుడిని తీసుకొని వచ్చి అక్కడ నిల్చోబెట్టారు. అయినా కానీ పిలాతు ఆ రీజన్ ని మర్చిపోయాడు. కేవలము వాళ్ళు తీసుకొచ్చారు కదా అని చెప్పేసి ఏం చేస్తున్నారు? హీఈస్ లిసనింగ్ టు సమ్ అదర్ వాయిసెస్. వేరే వాళ్ళ యొక్క ఆన్సర్ కొరకు, వేరే వారి గురించి వేరే వాళ్ళు ఏమైనా చెప్తారేమో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అసూయ చేత తీసుకొచ్చారని గుర్తెరిగాడు, కానీ రీజన్ ఏంటో మాత్రం చెప్పలేకపోతూ ఉన్నాడు. కానీ అక్కడ రీజన్ ఏంటి? అతను పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడు. హీఈస్ ద సన్ ఆఫ్ హోలీ గాడ్. అతను కూడా ఒక పరిశుద్ధమైనటువంటి కుమారుడు. ఇంకా చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. అసలు ఎవరు ఈ యేసు ప్రభు అని చూసినట్లయితే అక్కడ మనకి సమాధానం దొరుకుతుందండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మర్నాడు యోహాను లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. చాలండి. ఎవరంట? యేసుక్రీస్తు ఎవరంట? లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. సెకండ్ రీజన్ ఏంటి? పరిశుద్ధుడు. రెండవదిగా దేవుని గొర్రెపిల్ల. ఏ పాపం అండి? తన సొంత పాపం కొరకు బలి అయ్యాడా? తన సొంత పాపం. ఇంతకు ముందు మనము ఒకవేళ పాత నిబంధనలో కనుక ఎవరైనా తప్పు చేస్తే ఏం చేసేవారు? వాళ్ళ పాపం పరిహరించుకోవడానికి బలి అర్పించేవారు. అంటే ఒక జంతువుని తీసుకొచ్చి బలి అర్పించేస్తే దేవుడు దాన్ని అంగీకరించాడు అనుకొని ఆ పాపం కూడా మొత్తం వెళ్ళిపోయిందని అనుకునేవాళ్ళు. కానీ అది కేవలం ఇండివిజువల్ పర్పస్. ఒక్కరు చేసినటువంటి పాపం తొలగించుకోవడానికి ఒక బలిని అర్పిస్తున్నాడు. కానీ కృత నిబంధనకు వచ్చేసరికి లోక పాపం అంటే సర్వ మానవాళి యొక్క పాపము పరిహరింపడానికి ఒక గొర్రెపిల్ల అవసరమై ఉంది. అది ఏ గొర్రెపిల్ల? దేవుని గొర్రెపిల్ల. అది ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆ గొర్రెపిల్ల పరిశుద్ధుడు. అదేవిధంగా వధించడానికి తేబడినటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల అయ్యే ఒక రీజన్ ఉంటుందండి. ఇంకా అదే యోహాను సువార్తలో ఒకసారి చూద్దామా? ఇంకా ఎవరి స్వరం వినదలుచుకోలేదు అని అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుకుందామని. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. ఎవరి నుంచి వచ్చినటువంటి బోధకుడు? దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు. హీ కేమ్ ఫ్రమ్ అప్.
దేవుడి ద్వారా నిర్ణయింపబడినటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల, దేవుని యొక్క కుమారుడు, దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక బోధకుడు. అది తెలియదా పిలాతుకు? కానీ ఈ ఏ వాయిసెస్, ఈ దేవుడిలో ఉన్నటువంటి ఈ ఏ రీజన్స్ కూడా అతన్ని విధించకూడదు, శిక్ష విధించకూడదు అని చెప్పేసి ఇన్ని రీజన్స్ ఉన్నా కానీ ఏవి కూడా వినలేదు. అవును, మన పాపములు సమస్తం కూడా మోసాడు, ఆ శిల్వ యాగంలో బలి అయ్యాడు. మరి మనము ఇప్పుడు క్లీన్గా ఉంటున్నాము అని అంటే అది కేవలము దేవుని యొక్క రక్తంలో కడగబడి మనం పరిశుద్ధులముగా తీర్చబడాము అని అంటే అది ఎవరి ఘనత? అది దేవుని యొక్క ఘనత. అది దేవుని యొక్క రక్తము ద్వారానే మనము పరిశుద్ధులముగా తీర్చబడినటువంటి వారము మనము. ఇన్ని రీజన్స్ వస్తూ ఉన్నా కానీ అక్కడ పిలాతు ఈ అన్ని రీజన్స్ కూడా ఎక్కడ కూడా వినిపించుకోలేదు. హీ డిడ్ నాట్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ రీజన్స్. ఈ రీజన్స్ యొక్క వాయిసెస్ ఎక్కడ కూడా వినదలుచుకోలేదు. ఇంకొక వచనం చూద్దామా? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకుందాం. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమును సంత వీధిలో తను కలుసుకొను వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఎవరు? పౌలు భక్తుడు. అంటే ఏంటిది? హీఈస్ ప్రీచింగ్. అక్కడ దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి బోధన చేస్తూ ఉన్నాడు, బోధిస్తూ వస్తున్నాడు. కానీ అక్కడ ఇన్ని రీజన్స్ ఉన్నాయి కానీ ఈ రీజన్స్కి ఎప్పుడు కూడా పిలాతు అసలు చెవి యొక్కలేదండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? పిలాతు ఏ రీజన్కి కూడా వినకపోవడం ఫస్ట్ థింగ్. సో మనము దేవుడి గురించి తెలిసి కూడా మనం ఆయనను శిక్షించడం లేదా? రోజు శిక్షిస్తూ ఉన్నాం, రోజు శిక్షిస్తూ వస్తూనే ఉన్నాం. మనం చేస్తున్నటువంటి క్రియల ద్వారా ఆయనని హింసిస్తూనే ఉన్నాం. ఆయన ఎవరు అని మనము చెప్పడం లేదు, మేము ఎరగము. బైబిల్ పట్టుకొని వెళ్ళాలంటే మనకి నామోషి. నలుగురు ఏమనుకుంటారో. ఫోన్స్, లేటెస్ట్గా ఫోన్స్ వచ్చేసాయి, ఫోన్స్లోనే అన్నీ ఉన్నాయి. ఇన్ని మన పాపం మోసాడు కదా, మరి ఇంత నామోషి ఎందుకు మనకి? ఆయన వారుగా జీవించడానికే మనకి నామోషి. బైబిల్లో ఫోన్లలో ఉంది కానీ నేను ఒక వీడియోలో చూశాను. సో బైబిల్లో ఇప్పుడు చర్చికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా బైబిల్ తెచ్చుకోండి. ఈ మధ్యలో ఫోన్లోనే చూస్తూ ఉన్నారు. ఆ ఫోన్లో ఉంది సాఫ్ట్వేర్ ఎందుకు అంటే ఏదైనా ఆఫీస్లో కానీ ఏదైనా కాలేజ్లో కానీ దేవుని వాక్యం చదవాలనుకున్నప్పుడు అక్కడికి మనం బైబిల్ తీసుకెళ్ళలేము. మేము స్కూల్కి వెళ్ళి ఒకవేళ కాలేజ్కి తీసుకొని వెళ్ళే అలవాటు ఉంటే అక్కడికి బైబిల్ తీసుకెళ్ళలేము. అప్పుడు నీకు దేవుని వాక్యం చదువుకోవాలనుకున్నప్పుడు ఆ ఫోన్ ఓపెన్ చేసి, ఆ యాప్ ఓపెన్ చేసి దేవుని యొక్క వాక్యం చదువుకోవడానికి సమయం ఉంది. కానీ ఇంత సమయం, 3 గంటల సమయం మనకి చర్చిలో ఉండగా ఫోన్ ఎందుకు? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, బరువుగా ఉంటుందా? బరువుగా ఉంటుందా? మరి దేవుడు మన కొరకు పాపమును తీసివేయడానికి 3 గంటలు, ప్రొద్దున సిలువ వేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆ సిలువలో అలాగే ఉన్నాడు. దాహం కొంటూ ఉన్నాడు, ప్రక్కలో బల్లెం పొడిచినా కూడా అలానే ఉండిపోయాడండి. మన కొరకు గొర్రె పిల్లలాగా, వదకు చేయబడినటువంటి గొర్రె పిల్లలాగా మన కొరకు తన ప్రాణాల్ని అర్పించుకున్నాడు. ఇంకా చెప్పాలి అని అంటే మనము ఎవరైతే బంట్రోదులు ఉంటారో, దేవుని ఎవరైతే పొడిచారో, దేవుడిని ఎవరైతే హింసించారో, కొరడా దెబ్బలు కొట్టారో వాళ్ళకన్నా హీనులుగా ఉంటున్నాం మనం. దేవుని ప్రేమ తెలిసి, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలిసి, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రాణాలను అర్పించాడని కూడా తెలిసి కూడా మనము రోజు కూడా మన క్రియల ద్వారా ఆయనని హింసిస్తూనే ఉన్నాము. ఇన్ని రీజన్స్ తెలిసిన మనము ఆయనని హింసిస్తూనే, బాధ పెడుతూనే వస్తూ ఉన్నాము. పిలాతు చేసింది కూడా తప్పు కాదనిపిస్తుంది. ఇప్పుడు పిలాతు చేసింది కూడా తప్పు కాదు అంటే మనం కూడా ఒక పిలాతు లాంటి వాళ్ళమే. పిలాతుకి ఈ రీజన్స్ తెలుసు, అయినా కూడా శిక్ష విధించాడు. మనకు కూడా పిలాతు వలె ప్రతి ఒక్క రీజన్ తెలుసు, కానీ మనము చెవి యొగ్గడం లేదు.
ఆ రీజన్స్ తెలిసి కూడా మనం రోజు కూడా మనం చేసినటువంటి క్రియల ద్వారా ఆయనని హింసిస్తూనే ఉన్నాము. సో అక్కడ పిలాతుకి మనకి ఎటువంటి డిఫరెన్స్ లేదండి, ఎలాంటి డిఫరెన్స్ లేదు. రెండవ పాయింట్, అక్కడ ఏం చేశాడంట పిలాతు అని అంటే, హీ డిడ్ నాట్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ హిస్ లవ్డ్ వన్. తను ప్రేమించినటువంటి భార్య యొక్క మాట కూడా అక్కడ పిలాతు వినిపించుకోలేదు. అప్పుడు పిలాతు శిక్ష విధించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్య పిలుస్తుంది కదా, ఒకసారి చదువుకుందామా వచనము? మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుకుందామని. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి తిని అని అతని యొద్దకు వర్తమానము పంపెను. ఒక మెసేజ్ పంపించింది. ఎవరు? పిలాతు యొక్క భార్య. ఏమని పంపించింది? అతను నీతిమంతుడు, అతనికి శిక్ష విధించకండి. అంటే ప్రేమించినటువంటి భార్య చెప్పినటువంటి మాట కూడా అక్కడ పిలాతు వినలేదు. విన్నాడా? విని శిక్ష విధించకుండా ఆపేశాడా? లేదండి. ఏం చేశాడు? శిక్ష విధించేశాడు. సెకండ్ పాయింట్ ఏంటి? ప్రేమించినటువంటి వాళ్ళ యొక్క మాటలు కూడా మనము వినడం లేదు. మన కుటుంబంలో పెద్దవాళ్ళు ప్రేమతో ఎన్నో మాటలు చెప్తూ ఉన్నారు. సండే రోజు చర్చికి రండి అని చెప్తే ఎంతమంది వస్తున్నారు? ప్రేమతో ఒకవేళ తండ్రి అందరికి చెప్పి తీసుకొని వస్తే ఎంతమంది వింటున్నారు ఆ తండ్రి మాట? ఆ తల్లి మాట ఎంతమంది వింటున్నారు? సో మనము కూడా మనల్ని ప్రేమించినటువంటి వారి యొక్క మాటలు మనము వినేటువంటి స్టేజ్లో లేదు. మన గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు, మన గురించి చర్చికి రావాలి, వచ్చి ఆయనను వేడుకోవాలి అని చాలా మంది చర్చిలో సాక్ష్యం చెప్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ చేస్తున్నాము కానీ రావడం లేదు. అంటే మనము మన ప్రియులైనటువంటి వాళ్ళ ప్రేమతో చెప్పిన మాటలు కూడా మనము వినేటువంటి స్టేజ్లో లేకుండా మనం ఏం చేస్తున్నాము? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనము హింసిస్తూ ఉన్నాము, శిక్ష విధిస్తూ ఉన్నాము. ఒకసారి లూకా సువార్త 16వ అధ్యాయం చదువుకుందామండి. లూకా సువార్త 16వ అధ్యాయము 27వ వచనం నుంచి 28వ వచనం ఒకసారి చదువుకుందాం. వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనిచున్నానని. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను వేడుకొనుచున్నాను అనంటే మన ప్రియులు ఏం చేస్తున్నారు? ఈ వాక్యంలో మన ప్రియులు మన గురించి వేడుకుంటూ ఉన్నారు. తండ్రి ఇంటికి పంపాలి, తండ్రి దగ్గరికి తీసుకొని రావాలి, నా భర్తను తండ్రి దగ్గరికి తీసుకురావాలి, నా భార్యను నా తండ్రి దగ్గర తీసుకురావాలి, నా పిల్లలను నేను నా తండ్రి దగ్గరికి తన తండ్రి సన్నిధానం తీసుకొని రావాలి అని ఎంతో మంది వేడుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాము? ఎంత ప్రేమతో చెప్పినా కానీ ఆ మాటలు మనము వినడం లేదు, చెవి ఒక్కడం లేదు. సెకండ్ పాయింట్ కూడా మనం పిలాతు వలె ఉంటున్నామా? ఫస్ట్ పాయింట్, అక్కడ పిలాతు ఆ దేవుని యొక్క నిజ దేవుని మరిచిపోయి అతనిలో ఉన్నటువంటి ఏ దోషము లేదు అని తెలిసి కూడా శిక్ష విధించేవాడుగా ఉంటున్నాడు. మనం కూడా అదే విధముగా ఏ దోషము లేదు, మన కొరకు చనిపోయాడని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాము? శిక్ష విధిస్తూ వస్తున్నాము. రెండవ పాయింట్, పిలాతు తన ప్రియమైనటువంటి భార్య నాకు కలలోకి వచ్చాడు, అతను చాలా నీతిమంతుడు, ప్రొద్దున నేను చాలా భయపడ్డాను కాబట్టి ఆ నీతిమంతునికి ఎటువంటి శిక్ష వెయ్యకు అని వర్తమానం పంపినా కానీ తన భార్య యొక్క మాటలు పెడచెవిన పెట్టి శిక్ష విధించాడు. అదేవిధంగా మనము కూడా నేటి పిలాతులము మనం కూడా దేవుణ్ణి శిక్షిస్తూ ఉన్నాము. మన ప్రియులు కూడా మనకు చెప్తున్నారు, దేవుని పనిలో వాడబడాలి, ప్రార్థన చేసుకోవాలి, సండే రోజు రావాలి.
ఆరాధనకు వెళ్ళాలి, ఎక్కడైనా మీటింగ్స్ కుంటే వెళ్దాము అని చెప్తూ ఉన్నారు. కానీ మనము పెడచెవిన పెడుతూ ఉన్నాము, ఆయనని శిక్షకు గురి చేస్తూ ఉన్నాము. అంటే మనము చెప్పాలి అంటే వీఆర్ ప్రెజెంట్ జనరేషన్ పిలాతు. మనము నేటి తరము పిలాతులము. క్లియర్గా అక్కడ అర్థమవుతుందండి. ఆ కాలంలో పిలాతు యేసుక్రీస్తుని శిక్ష వేస్తే, నేడు కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పిలాతులము ఏం చేస్తున్నాము? దేవునికి శిక్ష వేస్తున్నాము. ఒక్కసారైనా మనిషి ఎప్పుడు చేస్తాడు? ఒకటేసారి చచ్చిపోతాడు, 2-3 సార్లు చచ్చిపోతాడా? కానీ మనము రోజు చంపుతూ ఉన్నాము. మనము రోజు మన చేతులతో ఆయనని చంపేవారముగా ఉంటున్నాము, శిక్షకు విధించేవారముగా ఉంటున్నామండి. ఎవరి క్రియల ద్వారా? ఎవరి క్రియల ద్వారా? మన క్రియల ద్వారా, మన కాల నడకల ద్వారా ఆయనకు శిక్ష విధించే వారముగా ఉంటున్నాము. అక్కడ దేవుడు పిలాతు భార్యని హెచ్చరించాడు. సో ఇది ఫస్ట్ టైం కాదు. దేవుడు కలలోకి రావడం అనేది ఫస్ట్ టైం కాదు. మత్తయి సువార్త ఫస్ట్ అధ్యాయంలో కూడా చూసినట్లయితే అక్కడ యోసేపు కలలో వచ్చాడు, భయపడ్డాడు. చూద్దాం ఒకసారి. 2:22 వచనం ఒకసారి చదువుకుందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 22వ వచనం. అక్కడ కూడా యోసేపు భయపడ్డాడు. అయితే తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఏమైంది? యోసేపుకి అదే ప్రొద్దున టైంలో ఏమైంది? కలలో దేవుని యొక్క బోధ వినబడింది, దానికి లోబడ్డాడు. ఇక్కడ భార్య కూడా కలలో వచ్చింది, దానికి లోబడి ఏం చేసింది? త్వరగానే వర్తమానం పంపింది. ఇంకా శిక్ష విధించక ముందే వర్తమానం పంపింది. కానీ అక్కడ పిలాతు వినలేదు, తన ప్రియమైనటువంటి భార్య యొక్క మాట కూడా వినలేదు. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా మనల్ని అదే విధంగా హెచ్చరించడం జరుగుతుంది. అప్పుడప్పుడు మన కల్లో కూడా దేవుడు వచ్చి హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుడి యొక్క మాట మనకు హెచ్చరింపుగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాము? ఆ హెచ్చరికను మనము పక్కన పడేస్తూ ఉన్నాం. హెచ్చరిక వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు, నేను మాట్లాడడం లేదు, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, లేదంటే డాడీ ద్వారా ఇక్కడ పాస్టర్ అయ్య గారు ఉన్నప్పుడు, మనం వర్తమానం వినేటప్పుడు, టీవీలో వర్తమానం వినేటప్పుడు, ఆ వర్తమానం వినేటప్పుడు మనకి హెచ్చరికలు మనకి జారీ అవుతూనే ఉంటాయి. ఆ హెచ్చరికలు జారీ అవుతూనే ఉంటాయి. కానీ ఆ హెచ్చరికలు మనం ఏం చేస్తున్నాము? ఆ గద్దింపులకు మనం లోపడుతున్నామా? హెచ్చరికలు మనము పాటిస్తూ ఉన్నామా? లేదు, పెడచెవిన పెట్టేస్తూ ఉన్నాము. బహుశా దేవుడు ఇక్కడ పిలాతు భార్య కూడా అదే హెచ్చరిక చేసి వెంటనే వర్తమానం పంపింది, వెంటనే దానికి లోబడి వర్తమానం పంపింది. కానీ పిలాతు దాన్ని వినిపించుకోలేదు. మనము కూడా అలానే వర్తమానం మనం వింటూ ఉన్నాము, కానీ దానికి వినడం లేదు, దానికి లోబడే వారముగా నేటి సమాజంలో మనము ఆ స్థితిలో లేకుండా ఉండడం చాలా బాధాకరం. ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27-28 వచనం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27 నుంచి 27-28. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఒక్కసారే చనిపోతారు మనుషులు అనేవాళ్ళు. ఇందాక చెప్పుకున్న విధముగా మనము రోజు కూడా చంపేస్తూ వస్తున్నామండి. ఒక్కసారే మన యొక్క సమస్త పాపము కూడా ఒక్కసారి తీసుకొని దేవుడు మరణించాడు. ఇంకా మనలో ఏ పాపము లేదు. కానీ మనం ఏం చేస్తున్నాము? మళ్ళీ అదే స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అదే పాపం మనము చేస్తూ ఉంటున్నాము. ఒకసారి అదే 2 కొరింథీయులకు ఒకసారి చదువుకుందామా? 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2 కొరింథీయులు 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందామండి. 5:10 వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు
మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. అంటే జడ్జిమెంట్ డే. ఇప్పుడు పిలాతు శిక్ష విధించాడు, చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు. కానీ ఇక్కడ దేవుని చేతిలో పిలాతు ఉన్నాడండి. పిలాతు మానవుడే కదా, చనిపోతాడు కదా, తిరిగి ఎవరి దగ్గర రావాలి? దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు ఏం చేస్తాడు? మనకు శిక్ష విధిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన క్రియల ద్వారా మనము ఆయనని రోజు చంపుతూ ఉన్నాము. కానీ గుర్తుపెట్టుకుందాము, ఒక జడ్జిమెంట్ డే ఉంది. ఆ జడ్జిమెంట్ రోజున మనం ఎవరి ముందట ఉంటాము? దోషిగా, దేవుని దగ్గర దోషిగా నిలబడే వారముగా ఉంటాము. అప్పుడు ఎవరికి తీర్పు తీర్చాలి? మనకే. దేవుడు మనకి తీర్పు తీర్చాలి. అప్పుడు నాలో ఏ దోషము లేదు అని చెప్పే ధైర్యం మనకుందా? నాలో ఏ పాపము లేదు అని చెప్పే ధైర్యం మనకుందా అండి? లేదు. ఇక్కడ పిలాతు బహుశా చనిపోయాక దేవుని దగ్గరికి కూడా వెళ్ళాడేమో. అక్కడ దేవుడు కూడా తీర్పు విధించాడేమో, తీర్పు చెప్పాడేమో. అదే విధముగా ఈ రోజుల్లో మనము శిక్షిస్తూ వస్తున్నాము. కానీ మర్చిపోకూడనటువంటి విషయం ఏంటంటే, మనకి కూడా ఒక రోజు ఉందండి. ఆ రోజున ప్రతి లెక్క కూడా మనము అప్పగించే వారముగా మనం ఉన్నాము. అది మర్చిపోకూడదు. ఆ రోజున మన ప్రతి లెక్క కూడా బయట తీసి పెడతారు. ప్రతి క్రియ కూడా, నువ్వు ఫలానా రోజు ఫలానా టైం ఈ విషయం చేశావు, ఈ తప్పు చేశావు, ఈ మంచి పని చేశావు. మంచి పనులు కొన్ని ఉంటాయేమో, బహుశా చెడ్డ క్రియలు చాలా ఎక్కువగా ఉంటాయేమో. అవి కప్పేస్తాయి. చెడ్డ క్రియలు మంచి క్రియలు బహుశా చేసి ఉంటాము, కానీ మనం చేసినటువంటి ఏవైతే ఎక్కువగా ఉన్నాయో దాన్ని బట్టి కూడా తీర్పు అనేది విధించబడుతుంది. కానీ ఇవన్నీ తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాము? దేవునికి శిక్ష విధించే వాడముగా ఉంటున్నాము. అదే బైబిల్ కూడా హెచ్చరిస్తుందండి. ఏ పాపం లేకుండా జీవించండి, తండ్రి యొక్క మాటకు లోబడండి, ఆయన సన్నిధానానికి రండి. కానీ మనము ప్రేమతో చెప్పినవి ఉన్నాయి విషయాలు, బైబిల్లో హెచ్చరించి చెప్పినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ప్రేమతో చెప్పిన వినడం లేదు, హెచ్చరికతో చేసినటువంటి విషయాలు కూడా మనము వినే స్టేజ్ దాటిపోయాము. సో ఇంత వార్నింగ్ ఇస్తున్నా కానీ, ఇంత హెచ్చరికలు ఇస్తున్నా కానీ దేవుని యొక్క వాక్యము మనము వినలేనటువంటి స్థితికి మనము దిగజారిపోయామండి. వినలేనటువంటి స్థితికి దిగజారిపోయి ఆయనని రోజు హింసించే వారముగా ఉంటున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటండి? పిలాతు ఎవరి మాట వినలేదు. దేవుని యొక్క రియల్ రీజన్ కి పిలాతు వినలేదు. రెండవదిగా, పిలాతుని ప్రేమించినటువంటి వారి మాట కూడా అక్కడ వినలేదండి. మూడవదిగా చూద్దామా? అదే మత్తయి సువార్త 22వ అధ్యాయము 27, 23, 24 వచనం చదువుకుందాం. ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసనని అడుగగా వారు సిలువ వేయుమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. సరే, హల్లెలూయా. ఇక్కడ ఏమైంది? ఈ పాయింట్ లో పిలాతు ఎవరి మాట వినలేదంట? ఎవరి మాట వినలేదు? తన సొంత మాట వినలేదు. పిలాతు తన మాట తానే వినలేదు. ఎలా అంటే ఆ 24వ వచనంలో, ఇతను నీతిమంతుడని నాకు తెలుసు, ఇతనిలో ఏ దోషము లేదు అని నాకు తెలుసు, కానీ ఏం చేశాడు? నాతో అవ్వడం లేదు, ఈ అల్లరి ఎక్కువైపోతుంది, నాతో కాదు, ఇంకా మీరే చూసుకోండి, ఈ యేసుక్రీస్తుని మీకే అప్పగిస్తున్నా, మీరే చూసుకోండి, నాకు మాత్రం నేను నిరపరాధిని, నాకు ఏమీ తెలియదు అని చెప్పేసి ఏం చేశాడు? చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు.
అంటే తనకి తెలుసు, కానీ తన మాట తానే వినలేనటువంటి స్థితికి పిలాతు వచ్చాడండి. ఇప్పుడు ఒక రాజు ఆజ్ఞాపిస్తే ఎవరైనా కానీ దానికి తల ఉంచాల్సిందే. అంటే ఇప్పుడు పిలాతు చెప్తే వినకపోతుండేనా? పిలాతు ఇతన్ని విడుదల చేస్తున్నాను అని అంటే జనులు వినకపోతుండేనా? అతను గవర్నర్, అతను అధిపతి, కానీ ధైర్యం చేయలేకపోయాడు. ఏం చేయలేకపోయాడు? ధైర్యం చేయలేకపోయాడు. తన మాట తానే వినలేదు. ఏం చేశాడండి? చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు. చేతులు కడుక్కొని వెళ్ళిపోవడం అంటే నాకేం సంబంధం లేదు, ఇంకా నాకు ఇతనితో ఏం సంబంధం లేదు. బహుశా సేమ్ అదే విధంగా మనం కూడా ఈ రోజుల్లో పిలాతు వలె చేతులు ఎన్నిసార్లు కడగలేదు మనము? దేవుడు మన హెచ్చరిక జారీ చేసినప్పుడు ఆయన మాటలకు వినకుండా ఎన్నిసార్లు చేతులు కడిగేసుకొని వెళ్ళిపోలేదు మనం దేవుని ముఖం నుండి? ఎనీ ఆన్సర్? చాలాసార్లు మనం నిర్లక్ష్యంతో దేవుని ముంగటనే మనము చేతులు కడిగేసుకొని వెళ్ళిపోయాం. పేతురు అలాంటి వాడే, అంత మంచి భక్తుడు, ఏం చేశాడు? ఆయన ఎవరో నేను ఎరుగను అని ముమ్మారు చెప్పాడు. మనతోని కాదా? ప్రియ శిష్యుడు మళ్ళీ దేవుడు ఆల్రెడీ ముందే చెప్పాడు, నువ్వు ఖచ్చితంగా ప్రొద్దున అయ్యేసరికి 3 సార్లు నేను ఎవరో అని చెప్తావు అని అంటే, లేదు నేను చెప్పను అని చెప్పేసి అన్నాడు. ఖచ్చితంగా అదే జరిగింది. సో అలాంటిదే మనం ఎన్నిసార్లు చేతులు కడిగేసుకున్నాము? అక్కడ ప్రజలు బిగ్గరగా అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు సిల్వ వేయమని. కానీ చేతులు కడుక్కోవడం అంటే అతనిలో ఎటువంటి పాపం లేదు, నా పైనకి ఎటువంటి దోషము రాకూడదు అని చెప్పేసి అక్కడ పిలాతు చేతులు కడుక్కున్నాడు. కానీ తన మనస్సాక్షి అక్కడ గద్దిస్తూ ఉందండి. తన మనస్సాక్షి గద్దిస్తుంది కాబట్టే నాకేం తెలియదు అని చెప్పేసి అక్కడ నుంచి తప్పించుకున్నాడు. ఒకవేళ తన మనస్సాక్షి లేకున్నట్లయితే అక్కడ శిక్ష డైరెక్ట్ విధించేసి వెళ్ళిపోయేవాడు. కానీ ఆ మనస్సాక్షి గద్దించినా కానీ పిలాతు అక్కడ తన స్వరానికి తానే లోబడలేదు. తన స్వరానికి తానే చెవి పెట్టడం లేదు. అయినా కూడా ప్రజలు స్వరంనకు తలదించాడు. నేటి రోజులో మన మనస్సాక్షి కూడా తెలుసు కూడా మనం ఏం చేస్తున్నాము? నిజమే దేవుడు ఒక్కడే అని తెలిసి, ఆయన ద్వారానే రక్షణ అని తెలిసి మనం మళ్ళీ ఏం చేస్తున్నాము? ఈ లోకంలోకి మనము వెళ్ళిపోతూ ఉన్నాము. మనం తిరిగి మళ్ళీ ఈ లోకంలోనే చేరుతున్నాము. మనము చేతులు కడిగేసుకుంటున్నాం. నాకేం లేదు అంటే చర్చికి వస్తున్నాము, బయటకు వెళ్ళిపోగానే ఇంకా ఇక్కడ దుమ్ము ఇక్కడనే. యేసయ్య చెప్తాడు కదా, మీరు సువార్త చెప్పడానికి వెళ్ళండి, ఏదైనా గ్రామంలో మిమ్మల్ని చేర్చుకోకుండా ఏం చేయమన్నాడు దేవుడు? పాదధూళి అక్కడే దులిపేసి వెళ్ళిపోండి. సో అలానే ఉందన్నమాట మన పరిస్థితి కూడా. ఇక్కడ దేవుడి యొక్క హెచ్చరిక వస్తుంది, అన్ని వస్తున్నాయి, వింటున్నాము. వర్డ్స్ చర్చి దాటంగానే దులిపేసుకొని వెళ్ళిపోతున్నాం, చేతులు కడిగేసుకొని వెళ్ళిపోతున్నాం, కాళ్ళు కడిగేసుకొని వెళ్ళిపోతున్నాం. అంటే మనకి ఏం తెలియదు, అయిపోయింది, లోకంలో మళ్ళీ కలిసిపోవడమే. ఇక్కడ పిలాతు చేసింది కూడా అదే అండి. దేవుడి గురించి తెలుసు, తన ప్రియమైనటువంటి భార్య చెప్పినటువంటి మాట కూడా వినకుండా దేవునికి శిక్ష విధించాడు. తన స్వరము తానకి చెప్తున్నా కానీ, తన మనస్సాక్షి తనను గద్దిస్తున్నా కానీ తన మనస్సాక్షికి లోబడలేనటువంటి పిలాతుని మనం చూస్తున్నాము. ఈ రోజులో కూడా ఈ 3 పాయింట్స్ మనలో లేవంటారా? నిద్రపోతున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నిద్రపోతున్నవారు అన్న హల్లెలూయా. నిద్రపోతున్న వారే చెప్పండి హల్లెలూయా. మెలుకున్న వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. బహుశా కొంతమంది అంటే చూస్తూ ఉంటాను కాబట్టి కొంతమంది ఇట్లా కోరికినట్టు వస్తుంది. బహుశా నిద్ర అనుకుంటా, ఎండాకాలం వచ్చింది, అది కామన్ థింగ్. మధ్యాహ్నం కాగానే కొంత నిద్ర వస్తుంది. కొంత తక్కువ తినేసి వస్తే మార్నింగ్ కొంత మంచిది. మంచిగా పుష్టిగా తినేసి వచ్చినాం అనుకో మంచిగా నిద్ర వస్తుంది. కొద్దిగా తక్కువ చేసి వస్తే
కడుపులో ఎలుకలు తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకా కొద్దిగా ఎలుక అంటే గోపుతుంటది కాబట్టి నిద్ర అనేది రాదు. సో మనం మళ్ళీ తిరిగి టాపిక్లోకి వద్దామండి. సో నేటి రోజులో ఈ పిలాతు, ఏ పిలాతు? మనము కూడా ఆ పిలాతు వలె రోజు కూడా మనము దేవుణ్ణి శిక్షిస్తూ ఉన్నాము. ఈ 3 పాయింట్స్ మనలో కూడా ఉన్నాయేమో ఒకసారి పరీక్షించుకుందాము. దేవుని తెలిసి కూడా శిక్షించే వారముగా ఉంటున్నామా? మన ప్రియమైనటువంటి వాళ్ళు చెప్తున్నా కానీ, రమ్మని చెప్తున్నా కానీ వినకుండా దేవుని శిక్షించే వారముగా ఉంటున్నామా? మూడవదిగా మన మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నా కానీ చేతులు కడుక్కొని వెళ్ళిపోయే వారముగా ఉంటున్నామా? మనం తప్పు చేసినప్పుడు మన మనస్సాక్షి గద్దించదంటారా? మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మన మనస్సాక్షి మనతో మాట్లాడదంటారా? నాకు సమాధానం కావాలి. మాట్లాడదా? ఖచ్చితంగా మాట్లాడుతుంది. సో ఆ మనస్సాక్షి చెప్తున్నా కానీ మనం ఏం చేస్తున్నాము? చేతులు కడిగేసుకుంటూ ఉన్నాము. అక్కడ ఆ మనస్సాక్షికి మనము లోబడడం లేదు. ఇక్కడ పిలాతు కూడా తన మనస్సాక్షి గద్దిస్తున్నా కానీ వినలేదండి. దేవునికి శిక్ష విధించేసి వెళ్ళిపోయాడు. దేవుడిని వాళ్ళ చేతిలో, జనుల చేతిలో అప్పగించేసి వెళ్ళిపోయాడు. అల్లరి ఎక్కువైపోతుందని చెప్పేసి రీజన్ ఏంటంట? విడిచిపెట్టాలన్నా అని అంటే మాకు వద్దు, సిలువ వేయండి అని చెప్పేసి అరిచారు. రెండోసారి అడిగారు, ఆ సౌండ్ కాస్త ఏమైపోయింది, ఇంకా గట్టిగా అరిచారు, మాకు యేసుక్రీస్తు వద్దు, అతన్ని సిలువ వేయండి అని మాత్రమే అరిచారు. ఆ అరుపులకి మనస్సాక్షి గద్దిస్తున్నా కానీ తన స్వరం తాను వినక యేసుక్రీస్తుని ఆ ప్రజలకి అప్పగించేసి వెళ్ళిపోయాడండి. ఎంత దౌర్భాగ్యం! మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తున్నా కానీ మనం ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉన్నాము, పాపంలోనే తిరుగుతూ ఉన్నాము. రక్షింపబడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎలాంటి జీవితం మనం గడుపుతూ ఉన్నాము? కొత్తగా రక్షింపబడిన వాళ్ళు ఏం పవిత్రులు కాదండి. రక్షింపబడ్డాం కానీ మనం అందరం కూడా, ఇక్కడ మనం అందరము అంటే ఐఎమ్ నాట్ ఎక్స్క్లూడెడ్, నేను కూడా ఇంక్లూడెడ్ అయ్యేమని చెప్తున్నాను. నేను ఈ మాటలు నేను కూడా ఇంక్లూడెడ్ అయ్యే చెప్తున్నాను. బహుశా మనం అందరం కూడా స్టిల్ ఇంకా పాపం చేసే వారముగా ఉంటున్నామేమో ఏదో ఒక దగ్గర. సో మన మనస్సాక్షికి దేవుని యొక్క వాగ్దానాలు ఎప్పుడు కూడా, దేవుని యొక్క వాక్యం మనల్ని ఎప్పుడు కూడా హెచ్చరిస్తూనే ఉంటుంది, ఎప్పుడు కూడా మనతో మాట్లాడుతూనే ఉంటుంది. ఆ మాటలు మనం వినే వారముగా ఉంటున్నామా? మన ప్రియులైనటువంటి వారు ఎక్స్పీరియన్స్ అని చెప్తూ ఉంటారు, రా నాన్న ప్రేయర్ చేసుకో, మంచిది, దేవుని నమ్ముకో, విశ్వాసం ఉంచు, ఏది కావాలన్నా సరైనటువంటి సమయంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని అన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఆ ప్రియమైనటువంటి వారికి కూడా మనం వాళ్ళ మాటలకు మనం లోబడిన వారముగా ఉంటున్నామా? నేటి పిలాతు వల్లే జీవిస్తూ ఉన్నాం మనం. నేడు కూడా మనము పిలాతు వల్లే జీవిస్తూ ఉన్నాము. ఈ 3 పాయింట్లు మనం పరీక్షించుకుందామండి. 4వదిగా ఎవరి మాట వినలేదంట పిలాతు అని అంటే, యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చదువుకుందామండి. యోహాను సువార్త 18వ వచనము 37వ వచనం. పిలాతు తిరిగి అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. ఎవరిని అడిగాడు? యేసుక్రీస్తుని అడిగారు. 4వదిగా ఫస్ట్ ఏమో రీజన్స్ తెలిసి శిక్ష విధించాడు, తెలిసి కూడా దానికి వినిపించుకోలేదు. 2వదిగా తన భార్య చెప్పినా కానీ వినిపించుకోలేదు. 3వదిగా తన మనస్సాక్షి తనను గద్దించినా కానీ వినిపించుకోలేదు. 4వదిగా ఎవరికి అడిగారు? యేసుక్రీస్తు ఎవరో తెలుసు. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమని? నీవు రాజువేనా అని అడిగితే యేసుక్రీస్తు రిప్లై ఇచ్చాడు కదా, ఏమన్నాడు? నీవన్నట్టే నేను రాజుని. అంటే అక్కడ క్వశ్చన్ వేశాడు, ఆన్సర్ వచ్చింది. క్వశ్చన్ వేశాడు, ఆన్సర్ వచ్చింది, కానీ ఏంటంటే ఏమైంది? అయినా కూడా శిక్ష విధించేశాడు. అంటే దేవుని యొక్క మాట కూడా అక్కడ పిలాతు వినిపించుకోలేదు, వినలేదు. దేవుడితోనే డైరెక్ట్గా మాట్లాడాడు, యేసుక్రీస్తుతోనే మాట్లాడాడు. నీవు రాజువేనా
అని అడగగానే ఆన్సర్ వెంటనే వచ్చింది, అవును నీవన్నట్టే నేను రాజుని అని అన్నప్పుడన్నా సరే ఇతనిలో ఎటువంటి దోషం లేదు అని విడుదల చేశాడా? ఏం చేశాడు? చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు. మరి మనం కూడా దేవుడని తెలుసు కదా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడని కూడా తెలుసు మనకి. దేవుడితో మనం మాట్లాడుతూ ఉన్నాము రోజు కూడా ప్రార్థనలో. ప్రార్థన ఈజ్ నథింగ్ బట్ ప్రేయర్ అంటే ఏంటి? ఆయనతో మాట్లాడటమే. ఆయనతో మాట్లాడుతూ ఉన్నాము, దేవుడు మనకి జవాబు ఇస్తూ ఉన్నాడు. కానీ మనము ఆయన మాటకు లోబడే వారంగా జీవిస్తున్నామా? మరి ఆయన మాటకి మనము లోబడి ఈ లోకంలో నడుస్తూ ఉన్నామా? ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా? పిలాతు చేసినటువంటి తప్పే మనం కూడా చేస్తూ ఉన్నామా? అక్కడ పిలాతుకి దేవుడు సమాధానం ఇచ్చాడు, కానీ తన స్వరాన్ని దేవుని యొక్క స్వరాన్ని వినిపించుకోలేదు పిలాతు. ఈ రోజును కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడేమో, దేవుని యొక్క స్వరం మనకు వినబడుతుందేమో, కానీ ఎంతమంది వింటున్నాం మనం? దేవుని యొక్క స్వరాన్ని మనం ఎంతమంది లోబడుతూ ఉన్నాము? ఈ రోజున దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతుందని ప్రతిసారి స్పష్టంగా మాట్లాడుతుంది, కానీ ఆ వాక్యానికి ఎంతమంది లోబడి జీవించే వారంగా ఉంటున్నాం? ఒకసారి చూద్దామా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాము. హెబ్రీ 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, మాట్లాడే దేవుడు అని కూడా పాట పాడుకుంటాము, ప్రేయర్ చేస్తూ ఉంటాము, సాక్ష్యం చెప్తూ ఉంటాము. ఏ దేవుడు? మాట్లాడే దేవుడు, చూచుచున్న దేవుడు, అడిగినది వెంటనే ఇచ్చే దేవుడు, అన్నీ తెలుసు. కానీ ఏంటంట, ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచములను అంటే అక్కడ చూడండి, యుగ యుగములు అంటే జనరేషన్స్ కూడా ఆయన మాట ద్వారా నిర్మితం అవుతుందండి. ఇవన్నీ తెలుసు కదా, ఇవన్నీ తెలుసు. మాట్లాడే దేవుడు, చూచుచున్న దేవుడు, ఇందాక చెప్పుకున్నట్టు అన్ని దేవుడు, అబ్రహాం దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు, అన్ని దేవుడు, అన్ని తెలుసు మనకి. బట్ ఆర్ వి లిజనింగ్ టు గాడ్? మనము దేవుని యొక్క మాట వింటున్నామా? దేవుని యొక్క స్వరం వినబడితే ఎవరేమో దేవుడు కాదనుకుంటా, దేవుడు ఇన్ని రోజులు సమాధానం ఇవ్వలేదు, ఇప్పుడు సమాధానం ఇస్తాడనే నమ్మకం ఏంది? దేవుడు కాదనుకుంటా, బహుశా ఇది అపవాది దేవుడిలాగా మాట్లాడుతుందేమో అని తృణీకరించి, ఎన్నిసార్లు మనము దేవుని యొక్క మాటలు తృణీకరించలేదు? బ్రతికుండగా వాళ్ళు చీట్లు వేసి పక్కలో బల్లం పొడిచారు. దేవుడు మన పాపములు అన్ని పరిహరించి చనిపోయాక మనం ఏం చేస్తున్నామండి? ఆయనని ఇంకా వేధిస్తూనే ఉన్నాము, హింసిస్తూనే ఉన్నాము. ఆయన మాటలు మనతో డైలీ మాట్లాడుతూనే ఉన్నాయి బైబిల్లో. ఆయన వాక్యం మనతో స్పష్టంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మనతో మాట్లాడుతున్నాయి, కానీ మనము దేవుని యొక్క స్వరాన్ని మనము లెక్క చేయడం లేదండి. ఒకసారి కీర్తనల గ్రంథం కూడా చూద్దామా? కీర్తనలు 29వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 29వ అధ్యాయము 4వ వచనం. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలది. యెహోవా స్వరం ఏంటంట అండి? బలమైనది. యెహోవా స్వరం ఏంటిదంట? ప్రభావము గలది. ఎంత బలమైనది, ఎంత బలం పొందుతున్నాం మరి మనం? దేవుని మాట వింటే మనము బలం పొందుతాము, అది చాలా ప్రభావతమైనది. మరి మనం ఎంత ప్రభావం పొందుతున్నాము? మనం ఎంత బలం పొందుతున్నాం? మరి నన్ను బలపరచువాని అందు నేను సమస్తము కూడా చేయగలను. మరి ఎంత చేయగలుగుతున్నాం మనం? అది ఎప్పుడవుతుంది? యెహోవా మాట విన్నట్లయితే మనము బలము నొందుతాము. బలము నొంది మనము సమస్తము కూడా జరిగించగలుగుతాము. మరి మనం ఎంత బలం పొందుతున్నాము? బలం పొందుతలేము అని అంటే అది వీఆర్ నాట్ లిజనింగ్ టు ద గాడ్స్ వర్డ్ లైక్ పిలాతు వల్లే మనము ఇంకా దేవుని యొక్క మాట మనము వినడం లేదు.
పిలాతు వలె మన మనస్సాక్షిని మనము వినడం లేదు. పిలాతు వలె మన ప్రియులైనటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు కూడా పెడచెవిన పెట్టుతూ మనం ఇంకా నేడు పిలాతు వలె జీవిస్తూ ఉన్నాము. పిలాతు వలె రీజన్స్ అన్ని, కారణాలు అన్ని తెలిసి కూడా మనము దేవుణ్ణి ఇంకా హింసిస్తూనే ఉన్నాము. ఇంకొక వచనం చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇంకొక లాస్ట్ ఒక పాయింట్ చూసుకొని మనం ముగించుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనము. ఇప్పుడే వచ్చి ఉన్నది, దాని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృదులు దేవుని కుమారుని శబ్దము వినును. ఎవరి శబ్దం వింటామంట? దేవుని యొక్క శబ్దం వింటాము. విన్నట్లయితే ఏమవుతుందంట? విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము మృదులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురు. హల్లెలూయా. దేవుని యొక్క మాట విన్నట్లయితే మనం ఏమవుతామంట? చనిపోతామా? మళ్ళీ మనం తిరిగి జీవించే వారం అవుతాము. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మృతులలో నుండి మనము పైకి లేపబడిన వారం అవుతామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొత్తం ఎప్పుడు జరుగుతుంది? దేవుని యొక్క మాట వినినప్పుడా? దేవుని యొక్క మాట విన్నప్పుడు జరుగుతుంది. కానీ పిలాతు ఇక్కడ దేవుని యొక్క మాట వినకుండా దేవుడిని అడిగాడు, ఉత్తరం ఇచ్చాడు, అయినా కూడా పిలాతు అక్కడి నుంచి చేతులు గడవేసుకొని వెళ్ళిపోయాడని. మరి నేటి సమాజంలో, నేటి రోజుల్లో మనము ఎలా ఉంటున్నాము? ఆయన మాట వినే వారంగా ఉంటున్నామా, లేదంటే ఇంకా స్టిల్ పిలాతు వలె ఆయనని శిక్ష గురి చేసే వారంగా ఉంటున్నామా అనేది మనము పరీక్షించుకోవాల్సినటువంటి సమయం. ఐదవ పాయింట్ ఒకసారి చూద్దామా? అదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూసి ముగించుకుందాం. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించుమని అడుగుటకును ఈ ఇద్దరిలో ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అనేది. అందుకు పిలాతు ఏం చేశాడు? అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారినే అడిగాడంట. మళ్ళీ ఎవరిని? జనులనే అడిగాడు. ఏమైంది అక్కడ? సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు అని లాస్ట్కి అడగగానే ఏం చేశాడు? సిలువ వేసుకోండి అని చెప్పేసి అప్పగించాడు లాస్ట్. అంటే ఎవరి మాట విన్నాడు లాస్ట్కి పిలాతు? జనుల మాట విన్నారండి. ఎవరి మాట? అక్కడ సిలువ వేయమని కేకలు వేస్తున్నటువంటి జనుల సమూహం యొక్క మాట విన్నాడు. ఫస్ట్ తన ప్రియమైనటువంటి వారి మాట వినలేదు, ఎంతో ప్రేమించినటువంటి భార్య మాట వినలేదు, రెండవదిగా తన మనస్సాక్షి తనని గద్దిస్తున్నా వినలేదు, నాలుగవదిగా స్వయాన దేవుడే నేను రాజుని అని చెప్పినా కూడా దేవుని యొక్క మాట కూడా వినలేదు. ఐదవదిగా ఎవరి మాట విన్నాడు? జనుల మాటలు విని ఏం చేశాడు? దేవుణ్ణి సిలువ వేయమని వారికి అప్పగించాడు. ఒక దుర్లభమైనటువంటి పరిస్థితికి పిలాతు వచ్చాడండి. తనకి ఏ దోషం లేదు అని తెలుసు, కానీ ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉండిపోయాడు. అప్పగించేశాడు. మనము కూడా చాలా సందర్భాల్లో తెలిసి మనమే మన చేతులతోని దేవుని అప్పగించేస్తున్నాం లోకులకు. వాళ్ళ మాటలు వింటున్నాము, వాళ్ళ మాటలు విని బంద్ చేసుకుంటున్నాం. ఏంటి? దేవునిని ఆరాధించడం బంద్ చేసుకుంటున్నాం. ఇంట్లోనే కూర్చుంటున్నాము, ఇంట్లోనే ఉంటున్నాము, పనులన్నీ తిరుగుతూ ఉన్నాము, కానీ అక్కడ దేవుని మనము శిక్షిస్తున్నాము అని మర్చిపోయాము. మన శిక్ష అక్కడ
లిఖించబడుతుందని అన్న విషయాన్ని కూడా మనం మర్చిపోయామని. ఒక తీర్పు దినం ఉంటుంది, ఆ తీర్పు దినమున లెక్క అప్పచెప్పాలన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయాము. మన సొంత పనులను నిమిత్తము మనము తిరుగుతూనే ఉన్నాము. ఇక్కడ పిలాతు చేసింది, జన సమూహం యొక్క మాట విన్నాడు. ఇక్కడ మనం చేస్తున్నది సేమ్ అదే అండి. జన సమూహం మాట వింటున్నాం. జన సమూహం అంటే ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాము. ఈ లోకంలోనే మనము లోకంలో ఉన్న వారి మాటని మనము వింటున్నాము. ఎందుకు వెళ్తున్నావురా? వెళ్ళొద్దు. సరే వెళ్ళం. నీళ్ళు కట్ అవుతాయి, దేశం కట్ అవుతుంది. అవునా? సరే వెళ్ళం. సర్టిఫికేట్ పోతుంది. అవునా? వెళ్ళం. ఎన్నిసార్లు శిక్షిస్తామని ఇందాక చదువుకున్నటువంటి వాక్యం, మనుషుడు ఒక్కసారి చనిపోతాడు. మనుష్య కుమారుడు మన పాపమును పరిహరించి చనిపోయాడు, ఇంకా మనము గాయపరుస్తూనే ఉంటున్నాము. ఆయన ప్రేమను తెలుసుకొని, ఆయన ప్రేమ రుచి చూసి ఇంకా ఏం చేస్తున్నాము? రుచి చూసాక ఏం చెప్తాం? మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, లేదంటే లేదంటాం. కానీ మంచి లేకుంటే ఇంతమంది రక్షణ పొందుతారా? మంచిగా ఉందనే కదా రక్షణ పొందుకున్నది. మనము రుచి చూసాము, మంచిగా ఉంది, మన జీవితాలు బాగుపడతాయని విశ్వసించి బాప్తిజం తీసుకొని ఉన్నాము. కానీ మళ్ళీ ఏం చేస్తున్నాము? మళ్ళీ యథాస్థితి, మళ్ళీ సేమ్ పొజిషన్, సేమ్ ప్లేస్, సేమ్ పీపుల్, అదే ప్రజలు, అదే పరిస్థితి, అదే స్థితికి మనము దిగజారిపోతూ ఉన్నాం. ఎవరి మాట వింటున్నాం మరి ఈ రోజున? ఈ లోకంలో ఉన్నటువంటి లోకుల యొక్క మాటలు వింటున్నామా? లేదా దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాట వాక్యం ద్వారా హెచ్చరింపబడుతుంది, దేవుని యొక్క మాట వింటున్నామా? మన ప్రియులైనటువంటి వారి మాట వింటున్నామా ఈ రోజున? సమస్తము ఎరిగి కూడా మనం ఇంకా దేవుని దూషిస్తూనే ఉన్నాము, శిక్షిస్తూనే ఉన్నాము, సిలువ వేస్తూనే ఉన్నామండి. ఒక్కసారి సిలువ వేసి కిందకి దించాడేమో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని, కానీ మనం రోజు సిలువ వేస్తూనే ఉన్నాము, సిలువ వేస్తూనే ఉన్నాము. మన పాట పాడుకున్నాం కదా, మన కాల నడకలకై ఆయన కాలకు మేకులు, మనం చేస్తున్నటువంటి క్రియలకై ఆయన చేతిలో శీలలు, మన తలంపులను బట్టి ఆయన తలకు ముళ్ళు. వేర్ ఆర్ వి? అదే క్వశ్చన్ ఈ రోజున పిలాతు ప్లేస్లో ఉండి ఆ క్వశ్చన్ మనల్ని మనం వేసుకున్నట్లయితే, ఈ క్రీస్తుని మనం ఏం చేయబోతున్నాము? ఆర్ వి గోయింగ్ టు యాక్సెప్ట్? మనము అంగీకరించబోతున్నామా? లేదా శిక్షకు గురి చేద్దామని అనుకుంటున్నామా? ఇతనే దేవుడు అని అంగీకరించే వారంగా ఉంటున్నామా? లేదా అతను రాజు అని తెలిసి కూడా సిలువ వేసే వారంగా ఉంటున్నామా? పిలాతు వల్ల జీవిస్తున్నామేమో, మార్చుకుందాం మన జీవితాన్ని. ఇటువంటి మిస్టేక్ మన జీవితంలో కాకుండా తెచ్చుకోకుండా మనం ఒకసారి జాగ్రత్త పడదాం. ఆఖరికి ఒక వచనం చూసుకొని ముగించుకుందామండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూసుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించాను. ఎంత నీచమైనటువంటి స్థితి అండి! ఎంత నీచమైనటువంటి స్థితి! ఎవరిని సంతోషపెడుతున్నాం మరి మనం? పిలాతు ఇక్కడ జన సమూహమును సంతోషపెట్టుటకు ఏ దోషము లేనటువంటి యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు అప్పగించాడండి. మరి మనము అదే క్వశ్చన్, వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ విత్ దిస్ జీసస్ క్రైస్ట్? అదే ప్రశ్న మనం వేసుకుందాము. మనము యేసు అనబడినటువంటి ఈ క్రీస్తుని ఏం చేయబోతూ ఉన్నాము? పిలాతు పొజిషన్లో ఉండి మనం ఆలోచిద్దాం. ఈ 5 పాయింట్స్ మనము
మన మన జీవితాల్లో వేసుకున్నాం. పిలాతు వలె ఎవ్వరి మాట వినక చెడిపోయి తిరుగుతూ ఉన్నామేమో. పిలాతు వలె మొత్తము తెలిసి కూడా చేతులు కడుక్కొని వెళ్ళిపోతున్నామేమో. పిలాతు వలె మన మనస్సాక్షి గద్దిస్తున్నా కానీ దానికి లోబడక వెళ్ళిపోతున్నామేమో. అదే పిలాతు వలె జన సమూహమును అదే పిలాతు దేవుని యొక్క మాటను కూడా పెడచెవిన పెట్టాడు. అదే పిలాతు వలె మనం జీవిస్తున్నామా? దేవుడు మనతో రోజు మాట్లాడుతుండగా కూడా ఇంకా ఇంకా దేవుని యొక్క మాట వినకుండా ఇంకా దూరం అవుతున్నామేమో. ఇంకా ఈ లోకంలో అందరినీ సంతోషపెట్టుటకు లోకంలో ఉన్నటువంటి వారి మాటలు వింటున్నామేమో. ఈ రోజున ఒకసారి పరీక్షించుకొని దాన్ని తీసివేసుకుందాము. దేవుడు మనల్ని ప్రేమించి మనము ఆయన కుమారులమను ఎరిగి మనలో దోషము పాపము కడిగివేయుటకే ఏమయ్యాడండి? సిలువ వేయబడ్డాడు. ఇవన్నీ తెలిసి కూడా బహుశా మనం ఇంకా రోజు సిలువ వేస్తుంటే మనము ఆయనని సిలువ వేస్తున్నామేమో. ఆయన మాటకి లోబడే వారంగా జీవించుదామని. పిలాతు వలె మనం కూడా చెయ్యి కడుగకుండా మనము తప్పించుకోలేము. ఈ క్వశ్చన్ మనలో ఉంటే ఐదర్ గాడ్ లేదంటే ఎర్త్ అంటే లోకము అని అంటే మనము ఏం ఆన్సర్ చెప్పే వారంగా ఉంటున్నాం? నీకు దేవుడా లోకమా, ఈ క్రీస్తుని నువ్వు ఏం చేయబోతున్నావు అన్న ప్రశ్న రోజు వేసుకుంటే మన జీవితము ఆ తీర్పు దినం రోజున బహుశా ఏ శిక్ష లేకుండా పరలోకంలో మనం చేర్చబడతామేమో. ఆ ప్రశ్న కనుక వేసుకొని లోకము వైపు తిరుగుతామేమో. ఆ తీర్పు దినమున మనము మన లెక్క అప్పజెప్పాలి. ఈ మాటలు మనము ఇంటికి వెళ్ళాక కూడా ఒక్కసారి పరీక్షించుకొని మన జీవితాలు మన కుటుంబాలు అన్నీ కూడా బాగుపడుటకు మనము అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇచ్చిన వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరి నుంచి